హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర లక్ష్మి తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే హార్వెస్ట్ అండి. ఈసారి అయితే హార్వెస్ట్ మామూలుగా లేదు, కొత్త వెరైటీస్ కూడా మన గార్డెన్ లో వచ్చాయండి. ఇప్పుడు అన్నిటినీ కూడా హార్వెస్ట్ చేస్తూ మంచిగా హీల్ రావడానికి కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తానండి. ఫస్ట్ టైం మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నారా అండి, సొరకాయ అయితే ఎంత చక్కగా వచ్చిందో చూడండి. దీన్ని అయితే హార్వెస్ట్ చేసుకుందాము. సొరకాయలకు ఎప్పుడూ కూడా మనము ఒక హార్వెస్ట్ ఈ తీగజాతులు ఏవైనా సరే అండి, హార్వెస్ట్ చేసుకున్న వెంటనే మనము సాలిడ్ రూపంలో ఫెర్టిలైజర్ ఇవ్వాలండి. ఇప్పుడు వర్షాకాలం కదండి, మనము లిక్విడ్ రూపంలో ఇచ్చినా కూడా వెంటనే మనకి పోషకాలు అన్ని కూడా బయటికి డ్రైనేట్ అవుతూ ఉంటాయండి. సో అందుకని సాలిడ్ రూపంలో ఇస్తే కనుక మంచి మంచి హీల్డ్ అయితే తీసుకోవచ్చండి. ఇంకో సొరకాయ కూడా ఉంది, మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సొరకాయ అయితే ఉంది. ఇంకా ఇక్కడ చిన్న సొరకాయ ఇక్కడ రెడీ అవుతుంది. మనకు బీరకాయలు కూడా ఎంత చక్కగా పిందెలు వస్తున్నాయో చూడండి. ఇక్కడ బీరకాయలు చూడండి, బీరకాయలు అయితే ఆల్మోస్ట్ ఒక 6 times హార్వెస్ట్ చేసుకున్నానండి. మళ్ళీ సైజ్ చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఇక్కడ కూడా ఉంది చూడండి. ఇంకా ఇక్కడ కూడా ఉంది చూడండి. మన టెర్రస్ గార్డెన్ లో ఆర్గానిక్ గా గ్రో చేసుకున్న కూరగాయలు మన చేత్తో హార్వెస్ట్ చేసుకుంటే అసలు ఆనందమే వేరు కదా. చూసారా, మళ్ళీ చూడండి ఇక్కడ ఒకటి హార్వెస్ట్ కి ఇక్కడ రెడీగా, అక్కడ కూడా ఇంకా రెడీగా ఉన్నాయండి. నేనైతే ఈసారి ఒక్క దానికి కూడా పాలినేషన్ చేయలేదండి, సెల్ఫ్ పాలినేషన్ అవుతున్నాయి. మన గార్డెన్ లో ఫ్లవర్స్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల సెల్ఫ్ పాలినేషన్ అయితే అవుతున్నాయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్నాయి. అక్కడ సొరకాయ కూడా ఇంకొకటి రెడీ అవుతా ఉంది. చూస్తున్నారు కదండి, మనము నాటుకున్న చామంతులు అయితే ఎంత చక్కగా, అసలు కొత్త చిగుళ్ళు చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఇక్కడ అయితే బర్డ్స్ కూడా వచ్చాయండి. ఇక్కడ చూడండి, మొగ్గలు చూసారా ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయో. ఫ్లవర్స్ కూడా చూడండి, నేను రోజు పూజకు హార్వెస్ట్ చేసుకుంటూనే ఉంటాను. మనకి ఫ్లవర్స్ చూసారా, ఇవాళ మన గార్డెన్ లో ఫ్లవర్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయండి. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. మందారాలు, అలాగే గులాబీలు చూడండి. ఇదొక రకం వెరైటీ అండి, పింక్ లో. ఇక్కడ వైట్ గులాబీలు చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. ఇక్కడ బర్డ్స్ చూడండి, అసలు ఎంత బంచెస్ బంచెస్ వచ్చాయో. ఇక్కడ టమాటాలు చూసారా అండి, ఎంత మంచి కలర్ వచ్చాయో. ఈ టమాటాలకి మనకు కంటిన్యూగా వర్షాలు పడ్డాయి కదండి, మొక్కలు అయితే కొద్దిగా డ్యామేజ్ అయ్యాయి. వీటికి ఎరువులు అయితే ఇచ్చానండి, చూడాలి ఎంతవరకు వర్క్ అవుతుందో. ఎక్కువ వర్షాలు పడ్డా కూడా మనకు టమాటో, మిర్చి ఇలాంటివి అయితే చాలా వరకు డ్యామేజ్ అవుతాయండి. చూస్తున్నారు కదండి ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు ఇక్కడ చూసారా, కాయల కింద ఇలాగా నల్లగా అవుతున్నప్పుడు దీనికి కాల్షియం తక్కువైందని అర్థం అండి. కాల్షియం కోసం అయితే ఎగ్షెల్ పౌడరు, అలాగే బోన్ మీల్ కూడా ఇచ్చానండి. నిన్న అన్ని బోన్ మీల్, ఎరువు అన్ని కలిపి ఇచ్చాను. చూడాలండి. మోస్ట్లీ మనము ఆర్గానిక్ వేలో మనము కూరగాయలు పండిస్తున్నాం కనుక చాలా వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. అదే కెమికల్ గా పండించే వాళ్ళకు అది రాకముందే కెమికల్ స్ప్రే చేస్తారు కనుక వాళ్ళకైతే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావండి. మనం ఆర్గానిక్ గా పండించుకుంటున్నాం కనుక మొక్కలకైతే చాలా డిసీజెస్ వస్తూ ఉంటాయండి. మనము ఆర్గానిక్ వేలోనే మనకి ఫంగిసైడ్ అనేది స్ప్రే చేస్తూ ఉంటాం కదా. ఒక్కసారి స్ప్రే చేస్తే మనకి వర్కౌట్ అవ్వదండి. 2-3 times స్ప్రే చేస్తేనే మనకు వచ్చిన మొక్కలకు వచ్చిన ప్రాబ్లం అనేది క్యూర్ అవుతుంది. ఇంకా అక్కడ కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదండి, కాయలు అయితే ఎంత బంచెస్ బంచెస్ గా ఉన్నాయో. వావ్, మనకి కేజీ పైనే హార్వెస్ట్ అయితే వచ్చేసిందండి. మనకి టమాటాలు ప్రస్తుతం అయితే బయట కేజీ 70 రూపాయలు ఉందండి. చూస్తున్నారు కదా, మనకి ఆల్మోస్ట్ 2 కేజీల టమాటాలు అయితే వచ్చేసాయి. చూస్తున్నారు కదండి, బుట్ట నిండనైతే మనకి టమాటాలు వచ్చాయి. ఇదైతే టేబుల్ మీద పెట్టేసి వద్దామండి. ఇక్కడ బెండకాయలు చూసారా అండి, అసలు నిన్నే హార్వెస్ట్ చేశానండి, నిన్న మార్నింగ్.
ఎట్లా వచ్చాయో చూడండి, మళ్ళీ పెద్ద పెద్ద సైజులో. ఇది మిస్ చేసినట్టున్నాను, ఇంత పెద్ద సైజ్ వచ్చింది. మిగతా చూడండి అసలు ఎంత చక్కగా కాస్తున్నాయండి. మనం టెర్రస్ గార్డెనింగ్ చేసుకుంటున్నప్పుడు ఎప్పుడు కూడా మనము ప్రతి 15 రోజులకు ఒక్కసారి సాలిడ్ రూపంలో అయితే ఎరువులు ఇస్తూ ఉండాలండి. కొద్ది ఎక్కువ అవసరం లేదండి, ఇచ్చేది కూడా కొద్దిగా ఇస్తే మనకి వర్షాలకు పోషకాలన్నీ వెళ్ళిపోతాయి కదా. మన చెట్లు డల్ అవ్వకుండా ఉంటాయి. మనం 15 డేస్కి ఒకసారి ఏ ఫెర్టిలైజర్ అయినా సరే ఇవ్వచ్చండి. మనకి ఏది అవైలబుల్ గా ఉంటే అది ఇచ్చుకోవచ్చు. చాలా చక్కగా వస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా. వావ్, ఇంకా అక్కడ కూడా ఉన్నాయి. అసలు ఇలాగా మనము హార్వెస్ట్ చేసుకుంటుంటే మనసుకి అయితే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందోనండి. ఇక్కడ కూడా ఉంది. ఈ బెండకాయలు అనేది ఒక 1 డే గ్యాప్ ఇస్తే సరిపోతుందండి. బెండకాయలు చాలా చక్కగా వస్తాయి. చూస్తున్నారు కదండి, బెండకాయ మొత్తం పక్కింట్లో అయితే పడిపోయింది. ఓకే, చూస్తున్నారు కదండి, మన గార్డెన్ లో కొత్త రకం హార్వెస్ట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో. అసలు మన ఆనందానికి అవధులు లేదండి. మన ఒక గార్డెన్ లో ఎంత చక్కగా వచ్చిందో చూడండి. నేల మీద వేసినట్టుగానే వచ్చింది. ఇప్పుడు దీన్ని అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. దీన్ని ఎలా హార్వెస్ట్ చేయాలో కూడా నాకు తెలియదండి, ఫస్ట్ టైం. వావ్, చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో చూడండి. ఇక్కడ ఫ్లవర్స్ చూడండి, మందారాలు ఎంత చక్కగా వచ్చాయో. మన గార్డెన్ లో ఉన్న వెరైటీస్ మీకు చూపిస్తాను. ఇది ఆరెంజ్ అండ్ రెడ్. ఇక్కడ ఫుల్ ఆరెంజ్ అండి. ఫ్లవర్స్ చూడండి ఎంత పెద్ద పెద్ద సైజులో వచ్చాయో. దీనికి రీసెంట్ గానైతే వీటికి రీసెంట్ గానైతే రోజ్ మిక్స్ ఫర్టిలైజర్ అయితే ఇచ్చానండి. మొగ్గలు చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. ఇక్కడ చూడండి అసలు ఎల్లో మందారం అండి. ఇది చనిపోయే మొక్కని అయితే బ్రతికించుకున్నాను. ఈ మొక్క అయితే మొత్తము డైయింగ్ స్టేజ్ లో ఉండే అండి. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. చనిపోయే స్టేజ్ నుంచి మొక్క చూసారా ఎంత హెల్దీగా గ్రో అయిందో. కొత్త చిగుర్లు ఎంత చక్కగా వచ్చాయో. మొగ్గలు చూడండి అసలు కొమ్మకి మొగ్గలు ఎంత చక్కగా వచ్చాయనండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో ఈ వెరైటీ అయితే. ఇంకా ముద్ద మందారం కూడా ఉందండి మనకి ఇక్కడ. ఇక్కడ చూడండి ముద్ద మందారం ఎంత చక్కగా వస్తుందో. సైజ్ కూడా చూడండి పెద్ద పెద్ద సైజ్ లో వస్తుంది, అలాగే ఇంత ముద్దగా వస్తుంది. ఇక్కడ వైట్ మందారాలు కూడా అండి. ఇలాగా మనము డైలీ హార్వెస్ట్ చేసుకొని మన పూజగా మందిరాన్ని అలంకరించుకుంటే అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదండి. మన గార్డెన్ లో ఉన్న మందారాలతో రోజు కూడా నేను పూజ చేసుకుంటాను. ఎంత చక్కగా వస్తున్నాయో చూడండి. ఇది వచ్చేసి మనకి నాటు గులాబీ అండి. నిన్న మొత్తం ఫ్లవర్స్ వినాయకుని కోసం అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. ఇక్కడ కూడా ఒకటి. మనకి ఇక్కడ మందార చూస్తున్నారు కదా. మందారాలు అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇది ఒక వెరైటీ, ఇది ఆరెంజ్. ఇంకా పింక్ ఫ్లవర్స్ రాలేదండి ఈ రోజు అయితే. మొత్తం బర్డ్స్ ఉన్నాయి. ఇదేమో వైట్, ఇంకా రెడ్ ముద్ద మందారం చూసారా ఎంత చక్కగా ఉందో. అలాగే ఇది మస్టర్డ్ ఎల్లో అండి. మస్టర్డ్ ఎల్లో 3 కలర్ కాంబినేషన్ లో ఎంత చక్కగా ఉందో చూడండి. ఇక్కడ గులాబీ చూడాలా, గులాబీ చూసారా అండి ఎంత చక్కగా ఉందో. ఇక్కడ మనకు చెర్రీ ఫ్రూట్ కూడా హార్వెస్ట్ లోకి వచ్చిందండి. వావ్, ఇక్కడ వంకాయలు కూడా ఉన్నాయండి. మీకు చెప్పాను కదా లాస్ట్ టైం మొత్తం ప్రూన్ చేశాను. మొత్తం కూడా చిగుర్లు వచ్చేసి మొత్తం పూత మీద ఉందండి ప్రజెంట్ అయితే. చూస్తున్నారా పూత ఎంత చక్కగా వస్తుందో. కొన్ని 1-2 ఉన్నాయండి ఈసారి హార్వెస్ట్ అయితే వంకాయలు. ఇక్కడ గ్రేప్స్ అయితే హార్వెస్ట్ వచ్చాయండి.
వావ్, ఎంత చక్కగా పండ్లు మగ్గినాయో చూడండి. పక్షులు అయితే తినేసి వెళ్తూనే ఉన్నాయండి ఫ్రూట్స్. మొన్నటి దాకా మొత్తం కూడా ఆకులు ఇలా ఎక్కువగా ఉండే, ఆకులు కట్ చేయగానే మనకి పక్షులకు కనపడతాయి కదా ఎక్కువగా ఇవి ఫ్రూట్స్ అనేవి మొత్తం తినేసి వెళ్తున్నాయి. ఇంకా అక్కడ కూడా ఉన్నాయండి, కాకపోతే నాకు అందయి తర్వాత హార్వెస్ట్ చేసుకుంటాను. చూస్తున్నారు కదండి మన టెర్రస్ గార్డెన్ లో అయితే ఎన్ని రకాల ఫ్లవర్స్, ఆ ఫ్లవర్స్ ఎంత కలర్ఫుల్ గా ఉందో చూడండి. అలాగే బీరకాయలు, సొరకాయలు, క్యాలీఫ్లవర్, కొన్ని బెండకాయలు, వంకాయలు, అలాగే టమాటాలు, గ్రేప్స్, చెర్రీ అండి. ఇంత చక్కని హార్వెస్ట్ చేసుకున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి.